చిక్పీ అండ్ ఎగ్ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించుకున్న చిక్పీస్ అంటే శనగలు, అలాగే ఉడికించుకున్న కోడిగుడ్లు, కొత్తిమీర, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, మయోనీస్, మస్టర్డ్ పేస్ట్, షూమాక్, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, చాలా సింపుల్ వంట, ఫటాఫట్ అయిపోతుంది. తరిగే కార్యక్రమం మొదలు పెడదాం. కొరియాండర్, కొత్తిమీరని ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. వెల్లుల్లి కూడా ఈ విధంగా ఫైన్ చాప్ చేసుకున్నాం. ఓకే, డన్. ఇంకేం లేవు చాప్ చేయాల్సినవి, అంతే తక్కువ. ఈ షూమాక్ అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఫ్లేవర్ చూస్తున్నాం కదా, ఈ విధంగా ఉంది. ఇది ఒక రకమైన ఏమంటాము, ఫ్లార్లెట్ అనొచ్చా, అది కూడా కాదు. ఇంకా కుంకుమ పువ్వుకి ఏ విధంగా అయితే పువ్వులో నుంచి వచ్చే ఆ కాండం తీగ ఉంటుందో అలాంటిదే షూమాక్ అనమాట. అంత రిచ్ ఫ్లేవర్ దాన్ని వాడుతున్నాము. మస్టర్డ్ పేస్ట్ చాలా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే మైనీస్ కాంబినేషను అద్రిపోద్ది. అండ్ చాలా సందర్భాల్లో నేను ఎప్పుడైనా మెన్షన్ చేశానో లేదో మీకు, ఎగ్ ఇంకా మైనీస్ మిక్స్ అయినప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. మైనీస్ ఇంకా లెట్యూస్ కలిసినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్ కలుపుతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఎగ్ని కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. 4, 8 చిన్న చిన్న ముక్కలు. ఎల్లో సపరేట్ అవుతుంది, తప్పదు. ఓకే, దేర్ ఇట్ ఇస్. డన్. చాలామంది ఎగ్ సాలడ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అంటే ఇష్టంగా అంటే టేస్ట్ వైజ్గా ఇష్టపడి తినడం కాకపోవచ్చు, కానీ హెల్త్ వైజ్గా దీంట్లో మిక్స్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్గా తింటూ ఉంటారు. ఉదాహరణకి చిక్ పీస్ హై ఇన్ ప్రోటీన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, అందులో బాయిల్డ్ కాబట్టి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి చిక్ పీస్ ఉన్న ఇందులో ఎగ్ కూడా హై ఇన్ ప్రోటీన్, దాంతోపాటుగానే ఎగ్ ఎల్లో కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగంత కార్బ్స్ లేకపోతే ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దే కన్సిడర్ ఇట్ యాజ్ హెల్దీ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా భావిస్తూ ఉంటారు. దాంతోపాటు మైనీస్ మిక్స్ చేస్తున్నాము, టేస్ట్ వస్తుంది, ఫ్యాట్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ అన్నీ ఆరోగ్యం కోసమే కాదు కదా, కొన్ని రుచి కోసం కూడా తినాల్సి వస్తుంది. మస్టర్డ్ పేస్ట్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తుంది. లైక్ దాట్. అలాగే మైనీస్. మస్టర్డ్ పేస్ట్ మైనీస్లో ఉన్న
సీజనింగ్ నిజానికి టేస్ట్కి సరిపోతుంది, కానీ మనకు సరిపోదు, కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. అందుకని దట్టంగా మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, అలాగే ఇంకా ఫ్లేవర్ కోసం షుమాక్ యాడ్ చేస్తున్నా. ఇంకొంచెం ఎన్హాన్స్డ్ కొత్తిమీర, ఇంకా వెల్లుల్లిపాయ ముక్కలు ఇవి కూడా యాడ్ చేస్తాం. వీటన్నింటినీ చక్కటి మిశ్రమం కింద కలుపుకుందాం. కలిసిపోయింది. ఇందులో నిమ్మరసం వేసుకుందాం. వేరుగా పిండుకొని విత్తనాలు తీసేసి వేసుకుందాం. నిమ్మరసం ఈ డ్రెస్సింగ్లోనే మ్యాజిక్ అంతా ఉంటుంది తెలుసా. అన్నంలో ఏముండదు, కూరలోనే ఉంది అన్నట్టు మ్యాజిక్ అంతా డ్రెస్సింగ్లోనే. మనకు ఆ డ్రెస్సింగ్స్ కరెక్ట్గా చేసుకోవడం తెలియకనో, లేకపోతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకనో సాలడ్స్ని మనం దూరం పెడుతుంటాం. కానీ మంచి డ్రెస్సింగ్స్ రెడీ చేసుకోవడం తెలిస్తే మాత్రం సాలడ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రెడీ. నానబెట్టి ఉడికించుకున్న చెక్ పీస్, అలాగే ఉడికించుకున్న గుడ్లు ముక్కలు వేసి కలిపేసుకోవాలి. మైనీస్ కదా, మైనీస్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అంటే థిక్గా ఉంటుంది. కాబట్టి మరీ వాటర్ బేస్ ఉన్నంత ఈజీగా కలవకపోవచ్చు, కానీ కలిసిన తర్వాత చక్కటి కోటింగ్ వస్తుంది, చూడ్డానికి ఆగుతుంది, బాగుంటుంది కూడా. ఈ విధంగా అవుతుంది. కొంతమంది ఎగ్గేల్లోని ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా కలిస్తే అంత హెల్దీగా ఫేసులు పెట్టకుండా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎగ్గేల్లో అవాయిడ్ చేసుకోండి. ఓకే, అదర్వైజ్ దిస్ ఈజ్ వెరీ టేస్టీ. జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్. అయితే వీ కెన్ గో టు ప్రజెంటేషన్. అయితే ప్రజెంటేషన్కి వెళ్ళే ముందు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. మనం ఇందులో మైనీస్ యూస్ చేసాము. మైనీస్కి సంబంధించి ఈ మధ్యలో కొద్దిగా కొన్ని అపోహలు అనొచ్చు, లేకపోతే కొన్ని వాస్తవాలు కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి నాకు తెలిసిన కొద్దిగా జ్ఞాన గుళికలు వదులుదాం అనుకుంటున్నా. అయితే ఏంటంటే మైనీస్ ఈజ్ యూజువలీ మేడ్ ఆఫ్ ఆయిల్, నూనెతో తయారు చేస్తారు మైనీస్. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక కోడిగుడ్డు తీసుకొని 1 లీటర్ ఆయిల్ వేసి నీట్గా కలుపుతూ ఉంటే అది ఫ్రాతింగ్ తయారవుతుంది అనమాట. అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉంటారు. ఫ్రాతింగ్ అంటాం. ఫ్రాతింగ్ అంటే ఏంటంటే నొరగ లాంటి పదార్థం. అలాంటిది స్మూత్గా వస్తుంది ఆయిల్ తోటి. తిప్పి అలాగే మిక్స్ చేస్తూ ఉంటే ఇట్ మేక్స్ యాజ్ ఏ మైనీస్ లాగా తయారవుతుంది. నిజానికి మన పురాణాల్లో కూడా కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆయుర్వేదానికి సంబంధించినవి, అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించినవి కూడా మన గ్రంథాల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ట్రెడిషన్స్లో ఉన్నాయి. నెయ్యితోటి ఇలాంటి మైనీస్ లాంటి పదార్థం తయారు చేస్తారు. వాటరు ఇంకా నెయ్యి కలిపి మిక్స్ చేస్తూ వస్తారనమాట. దాంతో అలాంటి ప్రోడక్ట్స్ తయారవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ మైనీస్ అనేది ఈ విధంగా నూనెతో తయారు చేస్తాం కాబట్టి ఆయిల్ కన్సంప్షన్ ఏదైతే మనకు ఫ్యాట్ని క్రియేట్ చేస్తుంది, హెల్త్ కాన్షియస్గా ఉండేవాళ్ళు అవాయిడ్ చేయాలి, ఇట్లాంటివి చూస్తారో అలాంటిది మాత్రం కొద్దిగా వాస్తవం ఉంది అందులో. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు మైనీస్ని. రెండోది, నిలవ ఉండే మైనీస్ కానీ లేకపోతే బయట నుంచి కొనుక్కునేవి ఇట్లాంటి వాటిలో ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న వాటిని తీసుకోవడం మంచిది. వీటికి అడల్ట్రేషన్ అంటాం కదా, అంటే కల్తీలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి మైనీస్ని అవాయిడ్ చేసి మంచి క్వాలిటీ మైనీస్ని మనం తెచ్చుకోవడం అనేది ముఖ్యం. అందులోనూ మన ఇంట్లో తెచ్చిపెట్టుకొని వాటిని కూడా లిమిటెడ్ టైం వరకు, వాటి షెల్ఫ్ లైఫ్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఎంతకాలం మనం నిల్వ ఉంచవచ్చు అని, అది కూడా ఏ పరిస్థితుల్లో ఎంత కోల్డ్ టెంపరేచర్లో ఉంచాలి అనేది ఆ టెంపరేచర్లో ఉంచుకొని అప్పటి వరకు వాడుకుంటే దాంట్లో ఏమాత్రం ప్రమాదం లేదు, తీసుకోవచ్చు.
బయట ఏదైనా సరే స్ట్రీట్ ఫుడ్ ఇట్లాంటివి కన్జ్యూమ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారా లేదా అనేది కొద్దిగా అనుమానం ఉంటుంది. అలాంటి చోట్ల అవాయిడ్ చేయొచ్చు. కొన్ని మంచి రెస్టారెంట్స్ కానీ మంచి ప్లేసెస్ కానీ వ్యక్తుల మీద కావచ్చు, ఆ ప్రదేశాల గురించి కావచ్చు మనకు అవగాహన ఉండి నమ్మకం ఉంటే అలాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. చాలా పెద్ద ఉపోద్ఘాతం అయిపోయింది కదా మైనీస్ గురించి. బట్ ఎస్, మైనీస్ ఈజ్ వన్ ఆఫ్ ది అగ్రెసివ్లీ గెటింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదివరకు కెచప్లు వాడేవాళ్ళం కాదు, ఇప్పుడు వాడుతున్నాము, కొద్దిగా విరివిగా వాడడం మొదలుపెట్టాము. అదేవిధంగానే మైనీస్ కూడా కొద్ది కొద్దిగా మన వైపు వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన రెగ్యులర్ ట్రెడిషనల్ ఫుడ్స్, చట్నీలు ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసుకుంటాం కదా, వాటికి ఆల్టర్నేటివ్గా వస్తున్నాయి అన్నమాట. నిజానికి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా వంట చేసుకోవడము, రెగ్యులర్గా అప్పటికప్పుడు చట్నీ చేసుకోవడమో, లేకపోతే అప్పటికప్పుడు ఇంకొక కూర చేసుకోవడమో, పులుసు చేసుకోవడమో ఇట్లాంటివి చేసుకోరు. కాబట్టి ఇలాంటి స్టాండర్డ్ ఫుడ్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. మనకు గనక ఓపిక ఉండి అవకాశం ఉంటే మన ట్రెడిషనల్ ఫుడ్ని తీసుకోవడం ఉత్తమోత్తమం. అలా లేనప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్స్ని తీసుకోవాలి. ఓకేనా? రైట్, జ్ఞానగులికి అయిపోయింది. ప్రజెంటేషన్కి వెళ్దాం.